ఓకే, కష్టపడాలి. మరో కాలర్ చూద్దాం. హలో హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నేను శ్రీనివాస్, కరీంనగర్. శ్రీనివాస్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా ఫ్రెండ్ కోసం అండి. ఓకేనండి, మీ ఫ్రెండ్ పేరేంటండి? రమేష్. ఓకే, రమేష్ పుట్టిన టైము తేదీ రెండు చెప్పండి. 24/10/87. 24/10/87. ఓకే, 8:30 PM కరీంనగర్. 8:30 PM కరీంనగర్. ఓకే, కరీంనగర్ లోనే పుట్టాడండి ఆయన? అవును, ప్లేస్ ఆఫ్ బర్త్ అదే, కరీంనగర్. ఓకే, ఇప్పుడు మీ సమస్య ఏమిటో, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారితో నేరుగా మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం. 24/10/1987 కదా? అవును సార్, 8:30 PM. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సంతానం కావట్లేదు. సంతానం కలగట్లేదా? 3-4 years అయింది మ్యారేజ్ అయ్యి. మరి సంతానానికి ఆటంకాలు, గ్రహస్థితి, రెమెడీస్ ఏమన్నా చెప్పండి. ఓకే, ఇతనిది విశాఖ నక్షత్రం 4వ పాదము, వృశ్చిక రాశి, వృషభ లగ్నం. ఇతను మహామేధావి. యాక్చువల్గా బుధుడు తులారాశిలో ఉండి వక్రించి తన స్వస్థానమైనటువంటి కన్యారాశిలోకి వచ్చి ఉచ్చస్థితిలోకి వచ్చాడు. మహామేధావి. కానీ ఇతనికి రాహు కేతువులు అడ్డుపడడం వల్ల, శని అడ్డుపడడం వల్ల ఇతను ఎంతవరకు ఉపయోగించుకుంటాడో అనేది అనుమానంగా ఉంది. చాలా మంచివాడు. ఇతనికి సంతాన యోగం ఉంది, స్త్రీ పురుష సంతాన యోగం ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే రాహు కేతు ఇబ్బంది పెడుతున్నారు. అందుకోసమని ఇతను పూజలు చేసుకుంటూ రాహు కేతులు అంటే ఇతను చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే వినాయకుడిని, పార్వతీదేవిని, శివుడిని, పార్వతీదేవిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రార్థించి ఆ తర్వాత రాహు కేతులను ప్రార్థించి అది చేయాలి. దానికి ముందు, రాహుకేతులకు ముందు పార్వతీదేవి ఒకానొక రూపమైనటువంటి గర్భరక్షాంబికను పూజించాలి. గర్భరక్షాంబికను పూజించుతూ ఇవన్నీ చేస్తూ ఉంటే ఇతనికి ఈ సంవత్సరం సంతాన యోగం అనేది ఒకవేళ కవల పిల్లలు పుట్టినా పుట్టవచ్చు. ఓకే ఓకే గురువు గారు, ఇప్పుడు మనం భవిష్యత్ దర్శనం చిన్న విరామం తీసుకుందాం. తిరిగి మనం మళ్ళీ కొనసాగిద్దాం.